వేరే దగ్గర నుండి కూడా అప్పు తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. మాకు ఒక్క రూపాయి తెలియదు, ఆ మోకం సుద్ధ తెలియదు. ఓటు అయితే వేసి వచ్చినాయి. 2,000 అది కేసీఆర్ వేసిన డబ్బులే. ఇప్పుడు 2,000 ఉన్న దానికి 4,000 రేవంత్ రెడ్డి చేస్తా అని చెప్పిండు. వేయలే, తీసుకోలే, మేము తిండి. మన 4,000 ఇస్తుండంట, మీరే అబద్ధాలు మాకు తెలియదు, మేము వచ్చి అడుగుతాం. అక్కడ అబద్ధం ఎందుకు ఆడతాం మేము? జర రేవంత్ రెడ్డికి ఏమని చెప్తావు చెప్పు. ఏమని చెప్పాం మేము? ఏం తిన్నామని చెప్పాం? అయినది ఏం తిన్నాం మేము? తింటాలట మరి. ఏమో మేమేం తినలేక ఈ భూమి తవ్వుకొని కూలి తెచ్చుకొని ఉడకబెట్టుకొని తింటాను. ఇక అంతకు తప్పింది నాకు ఏమి లేదు. ఎన్నిసార్లు ఎక్కినావు? నేను అసలు ఎక్కడ బస్సు ఎట్లా నల్లగుందో తెల్లగుంది. బస్సుదే చేసిండు 6 పథకాలు ఇస్తానన్నాడు. ఏ పథకం అందలే. ఆ బస్సు పోతే ఎన్నడో ఒక్కనాడు 60 దినాలకు మనం పోతాం. అట్లనైనా గవర్నమెంట్ బతికిచ్చేటోడే, ఏది నౌకర్దారుల చేసుడే. ఇట్లనైనా నౌకర్దారులకే లాభం. మరి పేదోనికి ఎవరు చేసింది ఏం లేదు. మా ఊళ్ళో ఇండ్లు రాలే, మా ఆయనకు చెవులు రావు.